హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి 7 శనివారాల వ్రతం గురించి కొంచెం నాకు తెలిసిన కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నాను. అది కూడా నేను ఒక్క వీక్ అన్నట్టు తీయలేదు, ఒక్కొక్క వీక్లో కొంచెం కొంచెం నాకు వీలైనట్టు వీడియోస్ అయితే తీసుకున్నాను అన్నమాట. అది కూడా నా వల్ల కొందరికి సపోర్ట్ అవుతుంది, కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి వీడియో తీశాను. నాకు కూడా తీయాలనిపించింది, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. అండ్ ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి టైమింగ్ అయితే ఒక 4-4:30 అట్లా అవుతుండొచ్చు. ఆ టైంలోనే నా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పూజ కాదు, ప్రిపరేషన్స్కే చాలా టైం పడుతుంది అన్నమాట. ఇంకా ఈ వీడియోలో అయితే ఒక్క వారం గురించి అయితే కాదు నేను చెప్పేది. నేను ఈ వీడియోలో మొత్తం 8 వీక్స్ 8 వారాలు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, నేను ఎట్లా చేసుకున్నాను ఏంది అనేది చెప్తాను. అయితే స్టార్టింగ్ నుంచి 7th వీక్ వరకు అయితే నాకు ఎలాంటి గ్యాప్ రాకుండా రెగ్యులర్గా కంటిన్యూగా మంచిగా చేసుకున్నాను. 7th వీక్ ఇంకా నెక్స్ట్ 8th వీక్ వడ్డీ వారం చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే ఒక వీక్ గ్యాప్ వచ్చిందన్నమాట. అది ఎందుకో ఇంకా మన ఆడవాళ్ళకి తెలిసిందే. కాకపోతే 7 వీక్స్ మాత్రం ఎలాంటి గ్యాప్ రాకుండా నేను కంటిన్యూగా చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. ఈ వ్రతం అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నట్టు ఇప్పుడు క్రియేట్ చేసిన వ్రతం అయితే కాదు. ఇది పురాణం ప్రకారం చూసుకుంటే చాలా ఏళ్ళ కిందటి నుంచే మన పూర్వీకులు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈ మధ్య అయితే ఇంకా ఒకరిని చూసి ఒకరు చేసుకోవడం వల్ల కొంచెం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది అంతే. అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వీక్ నుంచి 7th వీక్ వరకు అయితే నేను ఎలాంటి ఆడంబరం లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా మంచిగా హ్యాపీగా నాకు తోచినంతలో, నాకు ఎంత వీలైతే అంతలోనే నేను పూజ అనేది చేసుకున్నాను అన్నమాట ప్రతి వీక్ అయితే. ఇంకా 1-2 వీక్స్ అయితే మార్నింగ్ టైంలో కుదరలేదు నా హెల్త్ ఇష్యూస్ వల్ల. అందుకనే ఈవినింగ్ టైంలో కూడా చేసుకున్నాను. ఒక 2 వారాలేమో ఈవినింగ్ టైంలో చేసుకున్నాను. మార్నింగ్ ఎందుకు కుదరలేదంటే ఫ్రైడే రోజే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాం ఇంకా సాటర్డే వ్రతం కోసము. అప్పుడు ఫ్రైడే నైట్ వరకు ఇంట్లో పనులన్నీ చేసుకొని అలసిపోవడం వల్ల, మార్నింగ్ కొంచెం లేవకపోవడం వల్ల, ఇలాంటి ఇష్యూస్ వల్ల అయితే తొందరగా లేవకపోవడం వల్ల ఒక 2 వీక్స్ అయితే నేను ఈవినింగ్ టైంలో చేసుకున్నాను, మార్నింగ్ చేసుకోకుండా. కాకపోతే చాలా హ్యాపీగా చేసుకున్నాను అన్నమాట. అందులో అయితే నేను చాలా సంతోషపడతాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ నా వ్రతం కంప్లీట్ అయిపోయి ఒక నెల అవుతుంది అనుకుంటాను. కాకపోతే నాకు ఈ చిన్న వీడియో అయితే ఇంకా మీకు కొంచెం యూజ్ అవుతుంది అని పెట్టాలి అనిపించింది. అయితే స్టార్టింగ్ నేను రెగ్యులర్గా అయితే 4-5 o'clock, కొన్నిసార్లు 3 o'clock అలా కూడా లేచేదాన్ని అన్నమాట. అప్పుడే లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే పూజ గదంతా క్లీన్ చేసి ఇంకా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి బొట్లు అవన్నీ పెట్టేసుకొని పూజకు కావాల్సిన సామాన్లన్నీ ప్రిపేర్ చేసుకునేదాన్ని. పూజకైతే మెయిన్గా అయితే దేవుడి పటాలు క్లీన్ చేసుకొని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కలశం ప్రిపేర్ చేసుకోవాలి. కలశంకి అయితే బొట్టు పెట్టేసి కొంచెం అక్షింతలు కూడా వేసి ఒక పువ్వు అండ్ 1 రూపీ కాయిన్ అలా పెట్టేసి, మీ దగ్గర వీలైతే మామిడాకులు లేదా ఇలా తమలపాకులు ఆకులు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసి, మధ్యలో ఇలా కొబ్బరికాయ పెట్టేసి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్తోనైతే మనం ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఇలా కొబ్బరికాయ మీద అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చెంబుకి కొంచెం కొబ్బరికాయ చిన్నగా అయ్యింది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ట్రయాంగిల్ షేప్ అయితే చేసేసుకోండి బ్లౌజ్ పీస్తోని. ఇంకా బ్లౌజ్ పీస్కి అయితే ఇంకా మీకు ఇష్టం ఉంటే తిరునామం పెట్టుకోవచ్చు, లేదా సింపుల్గా బొట్టు పెట్టేసి ఇంకా పైన ఒక ఫ్లవర్ పెట్టేస్తే మనకు కలశం అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా మన దగ్గర కొంచెం ఫ్లవర్స్, మూర ఫ్లవర్స్ అట్లా ఉంటాయి కదా అలా ఉంటే అలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. కలశం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే కంపల్సరీ అయితే మనకు పసుపు వినాయకుడు కావాలన్నమాట. మనం ఏ వ్రతం చేసుకున్నా సరే పసుపు వినాయకుడు మాత్రం కంపల్సరీ అన్నమాట. ఇంకా నేను అయితే కలశం తర్వాత ఇంకా పసుపు వినాయకుడు అయితే ప్రిపేర్ చేసేసి ఒక ఇత్తడి ప్లేట్లో గుప్పెడంత బియ్యం తీసేసుకొని దాని మీద పసుపు కుంకుమ పెట్టేసి దాని మీద అయితే ఇంకా పసుపు వినాయకుడిని అయితే పెట్టేసేయాలి. అక్కడ వీడియోలో అయితే కనిపిస్తుంది కదా అలా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా దేవుడు పటాలకు బొట్లు, ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత కలశం తర్వాత పసుపు వినాయకుడు చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఇంకా పిండి దీపాలు అన్నమాట. కంపల్సరీ పిండి దీపాలు కూడా అవసరమే ఇక్కడ. శనివారాల వ్రతం అంటే మెయిన్గా కావాల్సింది ఈ చలిమిడి దీపమే అన్నమాట. పిండి దీపం కాకుండా చలిమిడి దీపం అని అంటారు. చలిమిడి దీపం అంటే బియ్య పిండిలో అయితే నేను చాలా వీడియోస్ పెట్టాను, ఇంకోసారి చెప్తాను. బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి తర్వాత కొంచెం పాలలో బెల్లం వేసి కలిపేసుకొని అది వేసేసి కొంచెం నెయ్యి వేసి పిండిని అయితే కొంచెం చపాతి ముద్దలాగా కలుపుకొని దీపంలాగా అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అలా 7 చేసేసుకోవాలి. తర్వాత అయితే 7 ఆకులు తీసేసుకొని వాటి మీద అయితే మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకోవాలి. ఆ రోజు వీడియో తీసినప్పుడు అయితే నేను ఒకటే దీపం పెట్టుకున్నాను అన్నమాట. ఒక దీపంలో 7 ఒత్తులు పెట్టుకున్నాను. మరి ఒక దీపం పెట్టుకోవచ్చా కంపల్సరీ 7 అంటే అలా ఏమీ లేదు, మనకి ఎలా వీలైతే
వీలైతే అలా పెట్టుకోవచ్చు. దేవుడు ఏం నిన్ను శిక్షించాడన్నమాట. అలా నేను ప్రతిదీ వీడియో చూస్తూ చాలా నీట్గా చాలా మంచిగా పూజ చేసుకున్నాను. వీలైనప్పుడు ఒక దీపం పెట్టుకున్నాను. కాకపోతే 1-2 వారాల్లోనే ఒక దీపం పెట్టుకున్నాను అనుకుంటాను. అది కూడా నాకు పిండి దొరకక వీలు కాలేదు అప్పటికప్పుడు, కాబట్టి నేను ఒక్క దీపం పెట్టుకున్నాను. అందులో అయితే 7 ఒత్తిలేసి పెట్టుకున్నాను అన్నమాట. అలానే 7 వీక్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు, లేదా ఒక వీక్ ఒక దీపం పెడితే ఇంకో సెకండ్ వీక్ 2 దీపాలు, థర్డ్ వీక్ 3 దీపాలు అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా మాకు ఓపిక ఉంది అంటే 7 వారాలు కూడా 7 దీపాలు పెట్టుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఎంత చేయగలము, ఎంత చేస్తాము అనేది దేవుడికి ప్రతీదీ తెలుసు. కాబట్టి ఆ రోజు మనకు ఎంత శక్తి ఉందో అంతే చేసుకోవాలి తప్ప మనకు మించి ఏది చేసుకోకూడదు. అంటే మనతోని కాంది మనం ఏం చేయలేంలేండి. కాకపోతే మనకు ఎంత అవుతుందో ఆ దేవుడికి తెలుసు. ఆమెకు అయినంత, ఆమెకు తోచినంత చేసుకుంటుంది అనేసి ఆ దేవుడు చూస్తాడు, ప్రతిదీ చూస్తాడులే, చూడడు అని అనుకోకండి. దేవుడు చూస్తాడు, దేవుడు అంతా మనకు మంచి చేస్తాడని నమ్మే కదా మనం ఈ పూజ స్టార్ట్ చేసింది. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చేసుకోండి. దేవుడు ఏం ఫీల్ అవ్వడు, దేవుడు ఏమో అనుకుంటారనేసి మనము ఇబ్బంది పడొద్దు. మనకు ఎంత తోచిందో అంత చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక దీపం పెట్టుకున్నాను కాబట్టి అందులోకి అయితే 7 ఒత్తులు ఇలా ఒక్కొక్క ఒత్తిని ఇలా సపరేట్ ఉన్న ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక దగ్గర ఒక ఒత్తిగా చేసేసి అదే ఒత్తిని ఇంకా దీపంలోకి అయితే పెట్టేయాలన్నమాట. అలా పెట్టేసి ఇంకా మీకు ఇష్టం ఉంటే ఆవు నెయ్యి, మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా సరే అందులోకి వేసేసి ఇంకా మనం దీపం వెలిగించుకోవచ్చు. ఇంకా ఆ రోజు ప్రసాదం అంటారా, మనకి ఎంత వీలైతే అంత చేసుకోండి. కంపల్సరీ 7 ఉండాలని ఏమీ రూల్ లేదు, అది కూడా చెప్తున్నాను. నేనైతే అన్నీ దేవుడు చూసుకుంటాడులే అన్నట్టే చేశాను. కానీ కంపల్సరీ 7 ఉండాలి, 7 ఫ్రూట్స్ ఉండాలి, 7 ప్రసాదాలు ఉండాలి, నేనేమైనా తక్కువ చేశాను అని ఏ రోజు ఫీల్ అవ్వలేదు. నాకు ఎంత అవుతుందో అంతే చేశాను, ప్రతి వీక్ అంతే చేశాను అన్నమాట. కాకపోతే కంపల్సరీ చలిమిడి ముద్ద అండ్ వడపప్పు పానకం అయితే కంపల్సరీ పెట్టుకున్నాను. అండ్ నువ్వుల ఉండలు కూడా కంపల్సరీ నేను 7 వీక్స్ పెట్టాను. ఏదో ఒక వీక్ నాకు ఇది థర్డ్ వీకో ఏమో అనుకుంటాను. నాకు ఆ రోజు అయితే ఇంకా నువ్వులు తెచ్చే వాళ్ళు ఎవరు లేక నేను ఆ రోజు నువ్వుల లడ్లు అయితే చేయలేదన్నమాట. నేను ప్రతి వీకు నల్ల నువ్వులతోనైతే లడ్డూలు చేసేదాన్ని. ఏ ప్రసాదం పెట్టినా పెట్టకున్నా నువ్వుల లడ్లు అండ్ వడపప్పు అండ్ పానకం, అలిమిడి ఉండ ఇవైతే కంపల్సరీ పెట్టుకునేదాన్ని అన్నమాట. ఇంకా ప్రసాదం విషయం అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే తాంబూలం అన్నమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే వినాయకుడికి తాంబూలం అన్నమాట. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి లాస్ట్లో ఇది తాంబూలం పెట్టాలి. ఈ యొక్క అరటి పండు వచ్చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టాలి అన్నమాట. నేను చెప్తుంది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. మీరు స్టార్టింగ్ నుంచి వీడియో చూడండి, నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ అయితే కంపల్సరీ పంచపాత్ర అన్నమాట. ఒక చెంబు అండ్ ఒక చెంచా లాంటిది ఉండాలి, అండ్ ఇంకో చెంబు వాటర్ ఉండాలన్నమాట. రెండు ఎందుకంటే ఒకటేమో వినాయకుడికి పూజ చేసేటప్పుడు, ఇంకొకటేమో వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు. అండ్ పసుపు కుంకుమలు అయితే ఖచ్చితంగా ఉండాలి, అండ్ అక్షింతలు అండ్ ఇంకా అగరబత్తి స్టాండ్ కూడా కంపల్సరీ అన్నమాట. ఎందుకంటే మనం పూజలో చాలాసార్లు అగరబత్తి వెలిగించుకొని మధ్యలో మధ్యలో పెడుతూ ఉండాలన్నమాట. అవన్నీ అయితే దగ్గరుండేలాగా చూసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు పాయింట్స్ అనేది అర్థం కాదు. నేను స్టార్టింగ్ నుంచి ఎలా చేసుకుంటూ వస్తున్నాను అనేది అయితే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఫ్లవర్స్ అన్నమాట. నేనైతే ప్రతి నామానికి ఒక ఫ్లవర్ అయితే పెట్టుకుంటాను వ్రతం అప్పుడు, కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ అయితే తెచ్చుకునేదాన్ని. అండ్ ఇది వచ్చేసి 8th వీక్ వీడియో అన్నమాట. నేను అన్ని వారం నుంచి కొంచెం కొంచెం వీడియో తీసి పెడతానని చెప్పాను కదా, నాకు వీలైనప్పుడు కొన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నాను. ఇంకా అర్థమైంది కదా మీకు. ఇంకా ఇది అయితే లాస్ట్ 8th వీక్ అయితే నేను తాంబూలంలోకి అయితే ఇంకా శనగలు కంపల్సరీ, కాబట్టి లాస్ట్ వీక్ తాంబూలం కోసం ఇంకా శనగలు అయితే ఇక్కడ ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా పోపు అవేం పెట్టలేదు, కాకపోతే జస్ట్ ఉడకబెడుతున్నాను. అండ్ ఇక్కడైతే మెహందీ వేయించుకున్నాను లాస్ట్ వీక్ అనేసి. చాలా నీట్గా చాలా బాగా అనిపించింది నాకు. మెహందీ అంటే నాకు చాలా ఇష్టం బై ద వే. 8th వీక్ అప్పుడు వీడియో తీసి మంచిగా పెట్టాలి అనుకున్నాను, కానీ 8th వీక్ చాలా పనులు ఉన్నాయన్నమాట. అసలు ప్రసాదాలు కానీ పండ్లు కానీ చాలా ఎక్కువైపోయాయి అన్నమాట. అందుకే నేను ఆ రోజు కొంచెం కూడా వీడియో తీయలేకపోయాను. 8th వీక్ అయితే మా పూజ ఇలా అయింది. మా బంగారు తల్లి చూడండి ఎంత మంచిగా మొక్కుకుంటుందో. అన్ని కోరికలు ఏమున్నాయో ఏందో, నాలాగా తనకు కూడా కొంచెం పూజ భక్తి పెరిగిపోతుంది. లాస్ట్ వీక్ అయితే చాలా బాగైంది పూజ. ఇంకా నేను వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మగారులకు అయితే బట్టలు కూడా పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగైంది పూజ ఆ రోజు అయితే. ఇంకా పూజ అయిపోయినాక అయితే మేము ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో మీకు చాలా పెట్టాను, కాకపోతే క్లియర్ డీటెయిల్ వీడియో కాబట్టి నేను కొంచెం పెడుతున్నాను. అండ్ ఆ రోజు స్పెషల్గా తీసుకున్న పిక్స్ అన్నమాట. అదొక మెమరబుల్గా ఉండిపోతుంది. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో పెట్టాను.
మీకైతే వీడియో అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ యొక్క టైంని అయితే కేటాయించి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి.